హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ అండ్ వెల్కమ్ టు ఆశా ఎపిసోడ్. ఎవ్రీ వీకెండ్ మన ఛానల్లో ఈ Q&A ఎపిసోడ్ అయితే ఉంటుంది. సో వీక్ మొత్తం మీరు నన్ను ఫ్రీక్వెంట్ అడిగిన క్వశ్చన్స్కి ఎపిసోడ్లో ఆన్సర్స్ అయితే ఇస్తుంటాను. సో ఈ వీక్ చూసుకుంటే కూడా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి. వాటన్నిటి కూడా ఇప్పుడు మన ఆన్సర్స్ని చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జగదీష్ అడుగుతున్నారు, OnePlus 9R ఇండియాకి వస్తుందా? ఈ మంత్లోనే లాంచ్ చేస్తారా లేకపోతే నెక్స్ట్ మంత్లో లాంచ్ చేస్తారా బ్రో? సో మనకు OnePlus 9R అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. మన ఇండియాలో ఈ ఫోన్ అయితే లాంచ్ అవుతుంది. ఈ మార్చ్ 23కి OnePlus 9 సిరీస్ లాంచ్ ఈవెంట్ ఉంది కదా, OnePlus 9 అండ్ 9 Pro. ఆ ఫోన్స్తో పాటు మనకు OnePlus 9R కూడా లాంచ్ అయితే అవుతుంది. సో వెయిట్ చేయండి, మనకు కొంచెం తక్కువ ప్రైస్లో వస్తుంది, ప్లస్ మనకు మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు శరత్ సాయి అడుగుతున్నారు, అన్న ఇప్పుడు ఉన్న మొబైల్స్తో 12,000లో మంచి మొబైల్ ఫోన్ చెప్పన్న పేరెంట్స్కి మెయిన్ ప్రయారిటీ బ్యాటరీ లైఫ్ అండ్ డిస్ప్లే మార్చ్ లోపు కొనాలి. సో డిస్ప్లే అంటే నేను ఇప్పుడు చూసిన ఫోన్స్లో 12,000 రేంజ్ పరంగా మనకు రెడ్మీ నోట్ 10 అయితే మంచి ఆప్షన్ అవుతుంది. సో మొన్న బేస్ వేరియంట్ తీసుకురాలేదు, బట్ బేస్ వేరియంట్ మనకు నెక్స్ట్ సేల్లో రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో బేస్ వేరియంట్ కొనడానికి ట్రై చేయండి. సో డిస్ప్లే అనేది రెడ్మీ నోట్ 10లో చాలా బాగుంది. AMOLED డిస్ప్లే ఆ బడ్జెట్లో మనకు ఏ ఫోన్లో కూడా లేదు. సామ్సంగ్ ఫోన్స్లో వస్తాయి, కాకపోతే 13,000-14,000 రూపీస్ వరకు అయితే పెట్టాలి. అండ్ బ్యాటరీ కూడా మనకు నోట్ 10లోనైతే బాగానే ఉంది. సో చూడకపోతే నేను అన్బాక్సింగ్ వీడియో చేశాను, మీద ఐకార్డ్స్లో చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు ఈ ఫోన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నాకు కార్తిక్ అడుగుతున్నారు, అన్న మీరు ఫోన్స్ కొంటారు కదా, అన్బాక్సింగ్ అయిపోయాక ఎవరికి అమ్ముతారు? సబ్స్క్రైబర్స్కి అమ్మవచ్చు కదా, అలాగే అందరు యూట్యూబర్స్ ఎలా చేస్తారు? సో మన ఛానల్లో చూసుకుంటే మ్యాక్సిమం ఫోన్స్ అయితే రివ్యూస్ అయితే రావు. సో మనమే కొనేసి వాటిని రివ్యూ అయితే చేస్తాము. రివ్యూ చేసినాక డెఫినెట్గా వాటిని సేల్ అయితే చేయాలి, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఫోన్స్ కొనాలంటే వీటిని సేల్ అయితే చేయాలి. సో నేనైతే నార్మల్గా OLXలో అయితే సేల్ చేసేవాడిని ముందు చూసుకుంటే, బట్ ఇప్పుడు చూసుకుంటే నేను మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ అయితే సేల్ చేస్తాను. సో నేను ఫోన్స్ ఉన్నా అండ్ రివ్యూ చేసిన ప్రోడక్ట్స్ ఏవి ఉన్నా కూడా టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఫస్ట్ ఎవరైతే మెసేజ్ చేస్తారో, ఎవరైతే రిప్లై ఇస్తారో ఆ పోస్ట్కి, సో నేను వాళ్ళకి ఆ ఫోన్ కానీ ఆ ప్రోడక్ట్ కానీ సేల్ అయితే చేస్తుంటాను. సో మీరు మన ఛానల్లో రివ్యూ చేసిన ప్రోడక్ట్స్ తక్కువ ప్రైస్లో కొనాలంటే మాత్రం తెలుగు టెక్ టీవీ డీల్స్ని అయితే జాయిన్ అవ్వండి టెలిగ్రామ్లో. సో డైరెక్ట్ మీరు తెలుగు టెక్ టీవీ డీల్స్ అని సెర్చ్ చేసిన వస్తుంది టెలిగ్రామ్లో, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి నేను మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఫోన్స్ చూసుకుంటే మాత్రం ఒక 10,000 ఫోన్ ఉందనుకోండి, 8,500, 9,000, 8,000 to 9,000 మధ్యలో అయితే సేల్ చేస్తాము. 20,000 ఫోన్ ఉంటే 17,000, 17,500 ఈ విధంగా ఒక 1,000 నుండి 3,000 రూపీస్ వరకు అయితే ఆఫ్ చేసి అయితే వాటిని సేల్ అయితే చేస్తాము. మేము ఎక్కువగా ఫోన్ అయితే ఏం యూజ్ చేయము, జస్ట్ టెస్ట్ చేస్తాం ఫోన్ అంతే. సో టెస్ట్ చేసిన ఫోన్స్ అయితే మేము ఒక 1 వీక్ యూజ్ చేస్తాం మ్యాక్సిమం అంతే, అన్బాక్సింగ్ చేసిన తర్వాత. సో స్క్రాచ్ లెస్ మంచి మింట్ కండిషన్లోనే సేల్ అయితే చేస్తాము. సో మీరు కొనాలనుకుంటే డీల్స్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు చూసుకుంటే చాలా ఫోన్స్ ఉన్నాయి, టైం లేక నేనైతే పోస్ట్ చేయలేదు. మనకి ఇప్పుడు రెడ్మీ నోట్ సిరీస్ ఉన్నాయి కదా, నోట్ 10 Pro Max. సో ఈ రెండు ఫోన్స్ని సేల్ చేస్తాను. అండ్ ఇంకా మనకు మొన్న పోకో M2 వచ్చింది కదా, పోకో M2ని సేల్ చేయాలి. అండ్ ఇంకా మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 మనం ఫస్ట్ కొన్నాం కదా, సో దాన్ని కూడా అది ఇంకా సేల్ చేయలేదు, అది కూడా ఉంది. సో ఇవన్నీ ఫోన్స్ కూడా ఇప్పుడు సేల్ అయితే పెడతాను నేను మెల్లగా, కొంచెం ఇప్పుడు బిజీ ఉంది వర్క్. ఇది అయిపోయాక మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ అయితే ఈ ఫోన్స్ అన్నింటిని కూడా సేల్ చేస్తాను. సో మీరు జాయిన్ అవ్వకపోతే వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ నాకు జగదీష్ BMP అడుగుతున్నారు, అన్న నేను కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను, రెడ్మీ నోట్ 10 Pro Max కొనమంటారా లేదా పోకో X3 Pro వచ్చే వరకు వెయిట్ చేయమంటారా? ప్లీజ్ సజెస్ట్ మీ. సో వెయిట్ చేయండి. సో మనకి ఇంకో కొన్ని రోజులలో పోకో X3 Pro కూడా లాంచ్ అయితే అవుతుంది. సో చూద్దాము, నేను వాటి రెండింటిని కంపారిజన్ చేసి కూడా చేస్తాను. ఒకవేళ అది ఇంకొంచెం మంచి ప్రైస్లో వస్తే, మంచి స్పెసిఫికేషన్స్తోని, సో అది కూడా బెటర్ ఆప్షన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ చూసుకుంటే మాత్రం మనకు నోట్ 10 Pro Max బాగానే ఉంది, కాకపోతే వెయిట్ చేయండి. సో అది వచ్చాక దాన్ని చూసి అయితే మనం డిసైడ్ అవుదాం. నెక్స్ట్ క్వశ్చన్ మనకు ప్రేమ్ రంగా అడుగుతున్నారు, బ్రో ఐమ్ ప్లానింగ్ టు బై ఎ న్యూ మొబైల్ ఫోన్ ఫ్రమ్ లాస్ట్ 10 days. సో పోకో X3 Pro వర్సెస్ OnePlus 9 సిరీస్ వర్సెస్ iQOO 7. ఐఎమ్ ఏ హెవీ యూజర్, ప్లీజ్ పిక్ మై క్వశ్చన్. సో 3 ఫోన్స్లో నేనైతే OnePlus 9 సిరీస్ని అయితే రికమెండ్ చేస్తాను. మీ దగ్గర బడ్జెట్ ఉంటే మాత్రం OnePlus 9 సిరీస్కి అయితే వెళ్ళండి. సో మీకు కొంచెం తక్కువ బడ్జెట్ ఉన్నా కూడా మనకు OnePlus 9R కూడా వస్తుంది, కొంచెం తక్కువ ప్రైస్లో ఉంటుంది. అది 9 and 9 Proతో కంపేర్ చేస్తే వెయిట్ చేయండి 9 సిరీస్ కోసము. మనకు పర్ఫార్మెన్స్ కానివ్వండి, కెమెరాస్ కానివ్వండి, బిల్డ్ కానివ్వండి, సో ఓవరాల్గా మంచి ప్రీమియం ఫోన్స్ అని చెప్పొచ్చు. నేనైతే OnePlus 9 సిరీస్ని అయితే రికమెండ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనకు హేమంత్ అడుగుతున్నారు, ఇప్పుడు K20 Pro తీసుకోవచ్చా? సో నేను రికమెండ్ చేయను బ్రో, చాలా అవుట్డేటెడ్ ఫోన్ అది. ఇప్పుడు ప్రైస్ చూసుకుంటే కూడా 25,000 ఏమో ఉంది, ఎక్కువనే ఉంది. ఒకవేళ ప్రైస్ డ్రాప్ అవుతే బిలో 20,000 రూపీస్ వస్తే అప్పుడు మనం ఒక లుక్ వేయొచ్చు, కానీ సో 20,000 అబౌవ్ అంటే మాత్రం నేను ఇప్పుడు ఆ ఫోన్ అయితే అంతగా రికమెండ్ అయితే చేయను. నెక్స్ట్ క్వశ్చన్ మనకు శ్రవణ్ అడుగుతున్నారు, బ్రో నేను మొబైల్ తీసుకుందామని వెయిటింగ్, విచ్ ఈస్ బెటర్ మొబైల్
మొబైల్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అండర్ 20,000. అండర్ 20,000 అయితే నేను ఇప్పుడు రెడ్మీ నోట్ 10 ప్రోని అయితే రికమెండ్ చేస్తాను. ప్రో మ్యాక్స్ కాదు, రెడ్మీ నోట్ 10 ప్రోని రికమెండ్ చేస్తాను. అండ్ అదేవిధంగా వెయిట్ చేయండి, ఇప్పుడు మనకు పోకో నుండి కూడా ఫోన్స్ రాబోతున్నాయి అండ్ ఇంకా రియల్మీ 8 సిరీస్ కూడా రాబోతున్నాయి. సో కొంచెం వెయిట్ చేయండి. అర్జెంట్ ఉంటే మాత్రం నోట్ 10 ప్రో కూడా మనకి ఇప్పుడు సేల్లోకి అయితే రావట్లేదు. కొంచెం వెయిట్ చేయండి, ఇవన్నీ ఫోన్స్ వచ్చాక మీరు డిసైడ్ అయితే అవ్వచ్చు. ఈ ఫోన్స్ వచ్చాక నేను కంపారిజన్ వీడియోస్ కూడా మన ఛానల్లో చేస్తాను, వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు డీపీస్ టెక్ ఇన్ తెలుగు అడుగుతున్నారు. హై బ్రో, రెడ్మీ నోట్ 10 సిరీస్లో ఏది బెటర్ ప్రైజింగ్ పరంగా అండ్ క్యామ్ పరంగా? సో నోట్ 10 సిరీస్లో మనకు ఫస్ట్ 2 ఫోన్స్ నేను రికమెండ్ చేస్తాను. రెడ్మీ నోట్ 10 12,000లో బెస్ట్ ఆప్షన్. బేస్ వేరియంట్ గురించి చెప్తున్నాను నేను. బేస్ వేరియంట్ వచ్చాక కొనండి, హయ్యర్ వేరియంట్ ఇది కొనకండి. సో హయ్యర్ వేరియంట్ వరకు మీరు రాగలిగితే నోట్ 10 ప్రో కొనండి, రెడ్మీ నోట్ 10 ప్రో, అది మనకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో ప్రో మ్యాక్స్ని అయితే నేను అంతగా రికమెండ్ చేయను, ఎందుకంటే జస్ట్ మనం 108 మెగాపిక్సెల్కి ఎక్కువ ప్రైస్ అయితే పెట్టాల్సి వస్తుంది. సో మనకు కెమెరాలు కూడా అంత మేజర్ డిఫరెన్స్ కూడా ఏమి ఉండదు, స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో నేనైతే రెడ్మీ నోట్ 10 అండ్ ఇక నోట్ 10 ప్రోని అయితే రికమెండ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనకు వేణుగోపాల్ అడుగుతున్నారు. 15,000లో మంచి మొబైల్ గేమింగ్ అండ్ కెమెరా. సో గేమింగ్ అండ్ కెమెరా అంటే నోట్ 10 ప్రో బెస్ట్ ఆప్షన్. అండ్ ఇంకొకటి మనకు పోకో X3 కూడా ఉంది. సో ఆ ఫోన్ కూడా మీరు చూడొచ్చు. దాంట్లో కూడా మనకు స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ ఉంది, దాంట్లో కూడా కెమెరాస్ బాగుంటాయి. సో మీరు పోకో X3 లేదా నోట్ 10 ప్రో ఈ ఫోన్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనకు తరుణ్ అడుగుతున్నారు. నోట్ 10 ప్రో అన్బాక్సింగ్ వీడియో బ్రో. సో నోట్ 10 ప్రో అన్బాక్సింగ్ వీడియో చేయాలంటే స్టాక్లోకి రావాలి, ఆ స్టాక్లోకి రాగానే నేనైతే చేస్తాను. సో ప్రజెంట్ అయితే స్టాక్లోకి అయితే తీసుకురాలేదు లాస్ట్ సెల్లో. నెక్స్ట్ సెల్లో వస్తే డెఫినెట్గా ఆ ఫోన్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియోని అయితే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మాకు సాయి అడుగుతున్నారు. హై బ్రో, హౌ వాజ్ ది వర్క్ ఇన్ అమెజాన్? వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్ అప్ టు వెన్ బ్రో? సో వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే బాగానే ఉంది, ఎందుకంటే ఆఫీస్ వెళ్ళేటప్పుడు డైలీ ట్రావెలింగ్కే చాలా టైం అయితే పోయేది. వెళ్ళేటప్పుడు ఒక 1.5 అవర్, వచ్చేటప్పుడు 1.5 అవర్, 3 అవర్స్ వరకు క్యాబ్లోనే టైం అయితే వేస్ట్ అయ్యేది. సో ఇప్పుడు అది ఒక్కటి తగ్గింది. అండ్ ఇంకొకటి క్యాబ్లో వెళ్ళి వస్తే కొంచెం టైట్ కూడా ఎక్కువ అవుతాము. సో మనం అంత దూరం వెళ్ళి వస్తాం కాబట్టి. సో ఇప్పుడు అదైతే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంది. ట్రావెలింగ్ లేదు కాబట్టి నాకు కొంచెం బాగుంది, టైం సేవ్ అవుతుంది అండ్ అదేవిధంగా టైర్డ్ అయితే అవ్వట్లేదు. కొంచెం నేను యూట్యూబ్ మీద ఫోకస్ చేయగలుగుతున్నాను. సో ఒకవేళ ఆఫీస్ స్టార్ట్ అవుతే మాత్రం చాలా కష్టమైతే అవుతుంది యూట్యూబ్ అని ఆఫీస్ చేయడము. సో బాగుంది నాకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎప్పటివరకు అంటే ఇంకా కరెక్ట్గా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు, కానీ చెప్పలేము. నాకు తెలిసి ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఉండొచ్చు. ఈ ఇయర్ ఎండింగ్లో లేకపోతే 2022లోనే మనకు మళ్ళీ అన్ని ఆఫీసెస్ ఓపెన్ కావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు సంతోష్ అడుగుతున్నారు. రియల్మీ 8 ప్రైస్. రియల్మీ 8 మనకు 15,000 16,000 ఈ రేంజ్లోనైతే ఉంటుంది. 8 ప్రో చూసుకుంటే 20,000 రేంజ్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనకు అఖిలేశ్వర్ అడుగుతున్నారు. వాట్ ఈస్ ది వాచ్ యూ హ్యాడ్ ఓన్ ఇన్ దిస్ వీడియో? సో ఈ వీడియోలో కాదు, ముందు వీడియోలో చేసింది. సో నేను ఒకటి యాపిల్ వాచ్లా ఉంటుంది కదా, బ్లూ స్ట్రాప్ అండ్ బ్లాక్ది, డిస్ప్లే మీద చూపిస్తాను చూడండి. సో ఈ వాచ్ గురించి చాలామంది అడుగుతున్నారు. సో ఈ వాచ్ ఎక్కడిది అని చెప్పేసి. యాక్చువల్గా ఇది నాకు బ్యాంక్ కూడా వాళ్ళు పంపారు రివ్యూ చేయమని చెప్పేసి. నేను ఒక 2-3 డేస్ యూజ్ చేశాను, రివ్యూ కోసం టెస్ట్ చేస్తుంటే ఆ వాచ్ అయితే పనిచేయడం ఆగిపోయింది. అంటే అది చైనా వాచ్. సో తక్కువ ప్రైస్ 800 900 తక్కువ బడ్జెట్లో వస్తుంది కదా, మంచిగా రికమెండ్ చేయొచ్చని నేను ఆ వాచ్ని అయితే తెప్పించాను, కానీ అదైతే మనకు అంత పర్ఫెక్ట్గా వర్క్ అయితే అవ్వట్లేదు. అందుకే నేను దాన్ని రివ్యూని అయితే పోస్ట్ చేయలేదు, అందుకే ఎవ్వరికి కూడా నేను దాన్ని రికమెండ్ అయితే చేయట్లేదు. నేను ఎందుకు పెట్టుకున్నా అంటే, సో అది కొంచెం లుక్ పరంగా బాగుంది, సో కొంచెం పాస్ట్గా ఉందని చెప్పేసి నేను పెట్టుకున్నాను. అది వర్క్ కూడా చేయట్లేదు, జస్ట్ నేను వీడియోస్ వరకే నేను ఆ వాచ్ని అయితే పెట్టుకుంటాను, వీడియోలో కొంచెం చూడడానికి బాగుంటుందని చెప్పేసి. సో అందుకే నేను చాలామంది అడుగుతున్నారు వీడియోస్ కింద కామెంట్స్లో, అన్న వాచ్ నేను కూడా కొనాలనుకుంటున్నా, చెప్పండి ఏం వాచ్ అని చెప్పేసి. అది ఆ బ్రాండ్ కూడా పేరు కూడా గుర్తులేదు, చైనా బ్రాండ్. సో నేనైతే ఆ వాచ్ని రికమెండ్ చేయను. మన ఛానల్లో ఏదైనా కూడా క్వాలిటీ ప్రొడక్ట్స్ని రికమెండ్ చేస్తాను. సో ఎంత రివ్యూ యూనిట్స్ వచ్చినా కూడా అది బాగుంటేనే, అది మన సబ్స్క్రైబర్స్కి హెల్ప్ అయితేనే వాటిని అయితే నేను రికమెండ్ చేస్తాను. సో కొన్నాక వారం రోజులు పని చేయకపోతే లాస్ అయితే అవుతారు మీరు. సో నాకు అదైతే ఇష్టం లేదు, అందుకే నేను ఆ వాచ్ని రివ్యూ చేయలేదు. అండ్ ఫైనల్ క్వశ్చన్ చూసుకుంటే మనకు సూర్యతేజ అడుగుతున్నారు. హలో బ్రదర్, సో నైస్ టు సీ యువర్ డెడికేషన్ టువర్డ్స్ యూట్యూబ్. ఇఫ్ ఐ వుడ్ ఆస్క్ యూ యువర్ బీటెక్ ఎక్స్పీరియన్స్, వాట్ వుడ్ యూ సే, ఆర్ ఎల్స్ వాట్ డూ యూ సే స్టూడెంట్స్ ఎంటరింగ్ బీటెక్ లైఫ్? నేను ఇచ్చే సింగిల్ సజెషన్ ఏంటంటే, మీకు నచ్చినది చేయండి. మీకు ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇష్టం ఉంటే కంప్యూటర్ సైన్సే చేయండి. సో చుట్టాలు చెప్పారు, ఫ్రెండ్స్ చెప్పారని ఏది పడుతుంది అయితే చేయకండి. మీకు నచ్చింది చేయండి, నచ్చింది చేస్తే ఇష్టపడుతూ చేస్తారు అండ్ ఈజీగా అయిపోతుంది, అంత కష్టం అయితే అనిపించదు అండ్ మీకు మంచి జాబ్ అండ్ మంచి సెటిల్ కూడా అవుతారు.
మీకు నచ్చింది అని ఇష్టమైన పని చేస్తే. అండ్ ఇంకొకటి ఏది చేసినా కూడా ఒక దాని మీద గట్టిగా ఫోకస్ చేయండి. సో ఇప్పుడు సిఎస్సి చూసుకుంటే మనకు చాలా లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. 1-2 లాంగ్వేజెస్ మీద అయితే మీరు ప్రో అయిపోండి. సో వాటిలో అన్ని ఎక్కువగా నేర్చుకోండి, వాటిలో ప్రో అయిపోండి. అంతేగాని అన్ని లాంగ్వేజెస్ నేర్చుకుంటాను అన్ని సగం అయితే నేర్చుకోకండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జావా ఉందనుకోండి, జావా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇప్పుడు పైథాన్ ఉందనుకోండి, పైథాన్, జావా ఈ 2 పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అట్లా మీకు ఏవైతే ఇంట్రెస్టెడ్ ఫీల్డ్స్ ఉన్నాయో దాంట్లో కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వాటిని అయితే మీరు పర్ఫెక్ట్ అవ్వండి. సో 1-2 తీసుకొని సో మనకు జాబ్స్ అనేవి ఈజీగా వస్తాయి. అంతేగాని నేను అన్ని లాంగ్వేజెస్ నేర్చుకుంటా అంటే మాత్రము సో దేంట్లో పర్ఫెక్ట్ అవ్వరు, సో మనకు లాస్ట్లో ప్రాబ్లం అయితే అవుతుంది. అండ్ ఇంకొకటి మనకు కాలేజ్లో చెప్పే సబ్జెక్టే కాకుండా మీరు కూడా ఎక్స్ట్రాగా ఏమైనా చేయండి. సిఎస్సిలో చూసుకుంటే మనకు వెబ్ డిజైనింగ్ యాప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు సపరేట్గా యాప్ డిజైన్ చేయడానికి ట్రై చేయండి, వెబ్సైట్ డిజైన్ చేయడానికి ట్రై చేయండి మీ అంతటా మీరు ఓన్గా. సో అలా చేస్తే ఏమవుతుందంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. మనం చేసేటప్పుడు చాలా ఎర్రర్స్ వస్తాయి, ఇష్యూస్ వస్తాయి. వాటన్నిటిని సాల్వ్ చేస్తుంటే చాలా నాలెడ్జ్ అయితే గెయిన్ అవుతుంది మనకు. సో ఆ నాలెడ్జ్ అనేది మనకు ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతుంది. ఇంటర్వ్యూస్ అప్పుడు కానివ్వండి, లేకపోతే చాలా ప్లేసెస్లో అయితే హెల్ప్ అవుతుంది. సో మీ అంతటా మీరు ఓన్గా కూడా ఏమైనా చేయడానికి ట్రై చేయండి. సో ఓన్లీ కాలేజ్లో చెప్పే సబ్జెక్టే కాకుండా సో మనకి ఇప్పుడు బయట కూడా నేర్చుకోవడానికి ఏదంటే అది నేర్చుకోవచ్చు. సో మనకి ఇంటర్నెట్ ఉంది, చాలా సోర్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మనకు చాలా యూడేమి అని చెప్పేసి, కోర్సెరా అని చెప్పేసి మంచి లెక్చర్స్ చెప్పే వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ నుండి మీరు నేర్చుకోండి, మీకు నచ్చినవి నేర్చుకొని వాటిని మీరు ఇంప్లిమెంట్ అయితే చేయండి. సో డెఫినెట్గా మీకు అయితే హెల్ప్ అవుతుంది. సో జాబ్ అంత టఫ్ అయితే ఏం కాదు అండ్ అంత ఈజీ కూడా కాదు. కొంచెం కష్టపడితే అండ్ మనకు నచ్చినవి చేస్తే మాత్రం డెఫినెట్గా జాబ్ అయితే వస్తుంది. సో నేను ఇచ్చే సజెషన్ అయితే ఇది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్కి #ఆస్తా అని చెప్పేసి వీడియో కింద కమెంట్స్ చేయండి. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ వారికి ఆన్సర్స్ అయితే ఇస్తాను. ఈ వీడియో కింద జై హింద్.